ప్రపంచాన్ని నడిపిస్తున్న యుగం సోషల్ మీడియా యుగం అని చెప్పొచ్చు. సోషల్ మీడియా లేనిదే రోజు గడవట్లేదు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ రైటర్ అయిపోయారు, కంటెంట్ జనరేటర్ అయిపోయారు. ఈ మొత్తం కంటెంట్లో ఏది నిజం ఏది అబద్ధం అని తేల్చుకోలేకపోతున్నారు జనం. ముఖ్యంగా ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్, పోస్ట్ ట్రూత్, ఆల్టర్నేటివ్ ఫ్యాక్ట్స్, ఏది కరెక్ట్ అనేది. పాత రోజుల్లో పబ్లిష్డ్ ఫామ్లో ఒకటి వచ్చిందంటే, లేదా ప్రింటెడ్ ఫామ్లో టెలికాస్టెడ్ వేలో, బ్రాడ్కాస్టెడ్ వేలో ఒకటి వచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా అందరూ నమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితే లేదు. అటువంటి టైంలో సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నిజాలే అని ఎవరు చెక్ చేయాలి? అవన్నీ వాస్తవాలే, అవన్నీ ఫ్యాక్ట్స్ అని ఎవరు చెక్ చేయాలి? దీని మీద చాలా చర్చ జరిగింది. ఎప్పుడో 8-9 సంవత్సరాల క్రితం అప్పుడున్న ఐటీ మంత్రి కపిల్ సిబాల్ గారు ఒక మాట అన్నారు, సోషల్ మీడియాలో కూడా సెన్సార్షిప్ తీసుకురావాలని. కానీ ఎంతో కంటెంట్ జనరేట్ అవుతుంది, సెన్సార్షిప్ అంత తేలిక? ముఖ్యంగా సోషల్ మీడియా ఏ బేసిస్ మీద నడుచుద్ది? ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ A, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. భారతదేశంలో అది ఒక ప్రాథమిక హక్కు. అందరికీ కంటెంట్ జనరేట్ చేసే హక్కు ఉంది. కానీ దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. తప్పుడు కంటెంట్ని మనం స్ప్రెడ్ చేయొచ్చా, డిసెమినేట్ చేయొచ్చా? ఇది క్వశ్చన్ అనమాట. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెయిటీ వాళ్ళు ఒక ఐటీ రూల్స్ని చేంజ్ చేసే ప్రపోజల్ ఒకటి తీసుకొచ్చారనమాట. ఆ ప్రపోజల్ ఏముంది? ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే మీ అందరికి తెలుసు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనే సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కింద పనిచేసే సంస్థ. దీని యొక్క డ్యూటీ ఏంటంటే గవర్నమెంట్ చేసే పనుల మీద, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ మీద, పాలసీస్ మీద, గవర్నమెంట్ చేసే మొత్తం పనితీరు మీద ప్రజలకు ఒక అవగాహన, డిసెమినేట్ ద న్యూస్ విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ అనమాట. పిఏబి బేసిక్ ఫంక్షన్ అనమాట, బేసిక్ డ్యూటీ అది. సివిల్ సర్వీసెస్ రకరకాల గ్రూప్స్ చదివే అభ్యర్థులు కూడా పిఏబి వెబ్సైట్ అనేది ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుంచి చాలా మంది చూస్తూనే ఉంటారు. రెగ్యులర్ గవర్నమెంట్ న్యూస్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. దానిలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్లు పనిచేస్తూనే ఉంటారు, వాళ్ళు కూడా సివిల్ సర్వెంట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా పిఐబి. అయితే పిఐబిని లేదా గవర్నమెంట్ ఆథరైజ్ ఏజెన్సీని ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్గా, అంటే ఆల్రెడీ పిఐబిలో ఒక ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఉందంట, దాన్ని ఇంకో బలపరిచి సోషల్ మీడియాలో జనరేట్ అయ్యే ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్ ఏదైనా వస్తే దాన్ని సెన్సార్షిప్ చేసి ఆపేసే శక్తి వీటికి ఇచ్చే ప్రపోజల్ ఒకటి తీసుకొచ్చారు. దాన్ని ఐటీ రూల్స్లో అమెండ్మెంట్ ప్రపోజల్ బయటకు వచ్చిందనమాట. అది అమెండ్మెంట్ ప్రపోజల్ మాత్రమే. దానికి ఒక హెడ్డింగ్ కూడా పెట్టారు, డ్యూ డిలిజెన్స్ బై ఇంటర్మీడియరీస్ అండ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. ఇక్కడ ఇంటర్మీడియరీస్ అంటే ఎవరు? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చేవాళ్ళు. అది యూట్యూబ్ కావచ్చు. యూట్యూబ్ ఇస్ అన్ ఇంటర్మీడియరీ. ఓకే, జనరల్గా ఐటీ రూల్స్ ప్రకారం వీళ్ళకి సేఫ్ హార్బర్ ఎగ్జంప్షన్ ఉంది. సేఫ్ హార్బర్ అంటే ఇప్పుడు ట్విట్టర్ ఉంది, ఒక అతను ట్వీట్ చేస్తాడు, ఆ ట్వీట్లో ఏదైనా ఫేక్ ఉంది, తప్పు ఉంది, అది ట్విట్టర్ ఎంతవరకు లైబుల్? అలానే నేనే యూట్యూబ్లో ఒక ఫాల్స్ న్యూస్, ఒక ఫేక్ న్యూస్ చెప్పాను, బేసికల్గా యూట్యూబ్ వాళ్ళు ఎంతవరకు లైబుల్? ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. సో అందుకని ఇంటర్మీడియట్స్కి సేఫ్ హార్బర్ క్లాజెస్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ పిఐబికి ఇచ్చిన పవర్స్, పిఐబి కానీ ఆథరైజ్ ఏజెన్సీ ఇచ్చిన పవర్స్ ఏంటంటే వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేస్తారు. ఫ్యాక్ట్ చెక్ చేసి దానిలో ఏమైనా తప్పులు ఉంటాయి, ఫేక్ న్యూస్, ఫాల్స్ న్యూస్, గవర్నమెంట్ వ్యతిరేకమైన న్యూస్, అంటే వ్యతిరేకం అంటే యాంటీ గవర్నమెంట్ న్యూస్ కాదు, తప్పుడు సమాచారం, ఇవన్నీ ఇచ్చినప్పుడు వీళ్ళు చెక్ చేసి దాన్ని సెన్సార్ చేస్తారనమాట. సో ఇది వచ్చింది. అయితే పిఐబి కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో జనరేట్ అయ్యే, అంటే ప్రతి సెకండ్కి బోల్డ్ అంత న్యూస్ జనరేట్ అవుతుంటుంది, అయ్యే కంటెంట్ మొత్తం సెన్సార్ చేయగలరా? ఫస్ట్ క్వశ్చన్. వాళ్ళకంత ఎక్స్పర్టీస్ ఉందా? రెండో క్వశ్చన్. మూడోది, వాళ్ళకంత హ్యూమన్ రిసోర్స్ ఉందా? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో దాంతోపాటు పిఐబి అథెంటిసిటీ ఏంటి? గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ డిసెమినేట్ చేసే ఒక ఏజెన్సీ ఫేక్ న్యూస్ చెక్ చేస్తుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఏజెన్సీ మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉందిగా. అంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా వచ్చే న్యూస్, స్టేట్కి వ్యతిరేకంగా వచ్చే న్యూస్ వేరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే న్యూస్. అంటే యాంటీ గవర్నమెంట్ న్యూస్ని కూడా ఆపేస్తే అప్పుడు డిసెంట్ అనేది కళ్ళు అయిపోద్ది కదా. అంటే గవర్నమెంట్ పైన విమర్శ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది కదా, విమర్శను బయటకు రానికుండా చూసే అవకాశం కూడా ఉంది కదా. ఇట్లాంటివి చెప్తున్నారు అనమాట. ఓవరాల్గా ఈ ఐటీ రూల్స్ అనేవి, ప్రపోజ్ రూల్స్ అనేవి నిజంగా బయటకు వస్తే సోషల్ మీడియా మీద పెను దెబ్బ అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా, మీరు చూడండి, ప్రింట్ మీడియా సెల్ఫ్ రిస్ట్రైంట్ అనే కాన్సెప్ట్ ఉంది. జనరల్గా ప్రింట్ మీడియాని పెద్ద కంట్రోల్స్ ఉండవు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళని కంట్రోల్ చేస్తుంటుంది. కానీ సెల్ఫ్ రిస్ట్రైంట్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే స్వతహాగా ఎవరికి వాళ్ళు కొంత పరిమితులు పాటించాలి. కానీ సోషల్ మీడియాలో పరిమితులు కూడా దాటిపోయినాయి, అది వేరే విషయం. కాబట్టి ఎంతో కొంత రెగ్యులేషన్ అయితే అవసరం.
కానీ స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టేసి మేము ఫేక్ న్యూస్ ఫాల్స్ న్యూస్ అన్నిటిని చేస్తామంటే ఏది ఫాల్స్ న్యూసో ఏది ఫేక్ న్యూసో అసలు గవర్నమెంట్ దగ్గర ఎంతవరకు ఫ్యాక్ట్స్, గవర్నమెంట్ ఇచ్చే ఫ్యాక్ట్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఇది కూడా ఒక క్వశ్చన్. అండ్ గవర్నమెంట్ ఇచ్చే ఫ్యాక్ట్స్ అన్నీ కరెక్టేనా, ఇది కూడా ఇంకో క్వశ్చన్. సో ఇవన్నీ ఆలోచిస్తే ఇది ఐటీ రూల్స్ అనేవి ఖచ్చితంగా రోజు రోజుకి ఈ సోషల్ మీడియాని కంట్రోల్ వైపే వెళ్తున్నాయి. లాస్ట్ ఇయర్ మీరు చూసారు ట్విట్టర్ కేసు వేసిందనమాట. కొన్ని బ్లాక్ చేయమని చెప్పి బ్లాకింగ్ ఆర్డర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ వాళ్ళకి ఇచ్చింది. అది జర్నలిస్టులకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్స్, అపోజిషన్ పార్టీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి ట్విట్టర్ కోర్టులో కేసు కూడా వేసింది. సో గవర్నమెంట్ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ మాకు బ్లాకింగ్ ఆర్డర్స్ ఇచ్చిందో అవన్నీ కూడా కొన్ని చోట్ల జర్నలిస్టుల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ కూడా పోతున్నాయి అని చెప్పి. సో రేపు ఇంపార్టెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని గవర్నమెంట్ కర్టైల్ చేయకూడదని ఏముంది ఫేక్ న్యూస్ అనే పేరుతో, ఇది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఓవరాల్గా అయితే ఇది పెద్ద సమస్యే. అంటే ఒక పక్క ఫేక్ న్యూస్ని కంట్రోల్ చేస్తూనే ఇంకో పక్క సోషల్ మీడియా పైన గవర్నమెంట్ కంప్లీట్ కంట్రోల్ చేసుకొస్తే ప్రజలకి స్వేచ్ఛ అనేది తగ్గిపోతుంది.